రేపే ఆగస్టు 21 వరలక్ష్మి వ్రతం. ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున ఆడవాళ్ళు పొరపాటున ఇది కనుక ప్రసాదంగా పెట్టారు అంటే మాత్రం చేతిలో చిల్లిగవ్వ మిగలదండి, అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. చాలామంది ఆడవాళ్ళు తెలుసో తెలియకో ఈ విధమైనటువంటి ప్రసాదాన్ని చేసి పెట్టడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహానికి గురి అవుతాము అని చెప్పి అనుకుంటారు. కానీ అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి అవుతారు. అలాగే లేనిపోని కష్టాలు మీ యొక్క జీవితంలోకి వచ్చి పడతాయి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటానికి, అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, అలాగే ఏ సమయంలో పూజ చేసుకుంటే మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి, ఈరోజు స్నానం చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి, స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయడం వల్ల మీ యొక్క జీవిత జాతక చక్రం అదృష్టంగా మారుతుంది, అలాగే ఈరోజు చేయకూడనటువంటి పనులు ఏంటి, ఏ విధమైనటువంటి ప్రసాదాన్ని పెట్టకూడదు, కలశాన్ని ఎలా నిర్మించుకోవాలి, కలశం ఆనవాయితీ లేని వాళ్ళు ఎటువంటి నియమాలను పాటించుకోవాలి, ఈరోజు ఇంటికి ఏ రకమైనటువంటి వస్తువులను తెచ్చుకోవడం వల్ల మన ఇంటికి మనం లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది, అలాగే ఆడవారు గుర్తుంచుకోవలసినటువంటి కొన్ని నియమాలు ఏంటి, ఇలా A to Z వరలక్ష్మి వ్రతం గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఈ వీడియోలో దొరుకుతుందండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే ఈరోజు ముఖ్యంగా ఏ వంటలు చేయకూడదు అనేది కూడా నేను చెప్తాను. కాబట్టి క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయిన మహా అని చెప్పి మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ కామెంట్ అయితే చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ని అయితే యాడ్ చేయండి. ముందుగా మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి సరైన టైమింగ్స్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉదయం సింహలగ్నం అంటే ఉదయం 6:23 నుంచి 8:56 వరకు, అలాగే మధ్యాహ్నం వృశ్చిక లగ్నంలో 1:35 నుంచి 3:54 లోపు, సాయంత్రం కుంభలగ్నంలో 6:16 నుండి 9:05 వరకు ఈ సమయాలలో మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ సమయాలలో చేసుకుంటే మీరు చేసుకునేటువంటి పూజకు రెట్టింపు ఫలితం వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ పూజ కోసం కావలసిన ముఖ్యమైన వస్తువులలో మొట్టమొదటిది పసుపు కుంకుమ. పసుపు కుంకుమ ప్రతి పూజకు చాలా ముఖ్యం, అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైనవి. పసుపు కుంకుమ కొత్త ప్యాకెట్లు చిన్నవైనా కానీ తెచ్చుకోండి. తర్వాత పసుపు కొమ్ములు, అమ్మవారికి పసుపు కొమ్ములు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు చాలామంది కూడా బంగారం కొంటూ ఉంటారు, కొంతమంది కొనలేని స్థితిలో ఉంటారు. అటువంటి వారు పసుపు కొమ్ములు తెచ్చుకుంటే సరిపోతుంది. తర్వాత అక్షింతలు, ఈ పూజలో చాలా ముఖ్యమైన పాత్రని పోషించేది అక్షింతలు అనేవి ఖచ్చితంగా కలుపుకోవాలి. అక్షింతలు కలిపేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఆవు నేతిని వేసి అక్షింతలను కలుపుకోవాలి. తరువాత అత్తరు సీసా. అత్తరు అంటేనే మనకు ఒక సుగంధ పరిమళాన్ని ఇచ్చే ఒక ద్రవ పదార్థం. ఈ యొక్క అత్తరు కాస్తంత గడప మీద గుమ్మంలో చల్లుకుంటే ఆ సువాసనకు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే తాంబూలానికి కావలసినటువంటి వస్తువులు, అలాగే అమ్మవారి యొక్క ప్రతిమ, మనకి ఈ రకంగా ముఖం అనేది బయట దొరుకుతుందండి. ఇది మనకి అనేక రూపాలలో ఉంటుంది. ఇలా ప్రతిమ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే మీ దగ్గర స్తోమత ఉంటే కనుక 1 గ్రాములోనో 1/2 గ్రాములోనో లక్ష్మీ కాసు ఉంటుందన్నమాట. ఈ యొక్క లక్ష్మీ కాసు అనేది తెచ్చుకొని మనం పూజలో పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. అలాగే
అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర ఏనుగు బొమ్మలు తెచ్చుకుంటే చాలా మంచిది. ఒకవేళ మేము ఇటువంటివి ఏమీ కూడా చేయలేము అని చెప్పి అనుకుంటే మీ దగ్గర ఏనుగు బొమ్మలు ఉండేటువంటి లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా కానీ సరిపోతుందన్నమాట. ఇక కలశం కోసం అని చెప్పి మీ దగ్గర వెండి చెంబు ఉంటే పర్వాలేదండి. వెండి చెంబు లేకపోతే కనుక రాగి చెంబు మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర దేవుడి పూజల కోసం ఉండేది ఉంటే అది వాడుకోవచ్చు, లేదంటే కొత్తది తెచ్చుకోవాలి. అలాగే పూజ కోసం మీరు పూజ కోసం వాడే పీటను మాత్రమే వాడుకోవాలి. మీరు కూర్చునే పీట అయితే పూజ కోసం వాడటానికి అస్సలు పనికిరాదు. మీ దగ్గర ఈ పీట కనుక లేకపోతే చక్కగా మంచి డిజైన్స్లో బయట అమ్ముతున్నారు, ఒక పీట తెచ్చుకోండి. అలాగే ఒక రవిక ముక్క, అది కూడా ఎరుపు రంగులో ఉండేటువంటి రవిక గుడ్డని ఒకటి తీసుకొచ్చి పెట్టుకోండి. అలాగే మీరు కనుక ముత్తైదువులకి చక్కగా పండ్లు పలహారాలు తాంబూలంతో పాటు ఇచ్చేటప్పుడు ఒక రవిక ముక్క పెట్టాలి అనుకుంటే కాస్త ఎక్స్ట్రా ముక్కలైతే తెచ్చుకోండి. అలాగే పూజ కోసం ఆవు నెయ్యి, చాలామంది నువ్వుల నూనెతో చేసేస్తూ ఉంటారు. ఇటువంటి ముఖ్యమైన పర్వదినాలలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆవు నేతితోటి దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఈరోజు మట్టి ప్రమిదల్లో చేసుకుంటే చాలా అంటే చాలా పుణ్య ఫలితం అయితే దక్కుతుందండి. కొత్త మట్టి ప్రమిదలు తెచ్చుకొని పూజ చేసుకుంటే అదృష్టం ఐశ్వర్యం అనేవి సిద్ధిస్తాయి. అలాగే ఈ యొక్క పూజ కోసం సాంబ్రాణి ధూప్ స్టిక్స్, అంటే మనం కడ్డీలు అని చెప్పి అంటాం కదా, ఈ కడ్డీలు అనేవి కొత్తవి తెచ్చుకోండి. అలాగే ధూపపు పొగ వేయడానికి సాంబ్రాణి విడిగా దొరుకుతుంది. బొగ్గులు ఉంటే కనుక అలా విడిగా తెచ్చుకోండి. లేకపోతే కనుక ఇలా మనకి ధూప్ స్టిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలా మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా కానీ చక్కగా తెచ్చుకొని ఇంట్లో రెడీగా ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే తామర ఒత్తులు, అమ్మవారికి తామర పుష్పాలతోటి కానీ తామర ఒత్తులతోటి కానీ చేస్తే చాలా అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర ఒత్తులతోటి కనుక ఈరోజు దీపారాధన చేసినట్లయితే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి. అలాగే ఒక తెల్ల దారపు బంతి, ఈ యొక్క దారాన్ని మనం 9 వరుసలుగా చక్కగా పెట్టుకొని చక్కగా పసుపు రాసుకొని మన చేతికి తోరణమాలలాగా కట్టుకోవాలన్నమాట. కాబట్టి దారపు బంతి ఒకటి తెచ్చుకోండి. ఇక అమ్మవారికి ఈ యొక్క పసుపు సామాను అంటే కనుక పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు అలాగే కాటుక ఒకటి, ఇవన్నీ తెచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి సామాన్లలో ఇవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి వీటిని తెచ్చుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇందులో ఒక చిన్న దువ్వెన, ఒక చిన్న అద్దం కూడా పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పూజా సామాగ్రిలో నైవేద్యంగా సమర్పించేటువంటి శనగలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి శనగలు కూడా ముందుగానే తెచ్చుకొని ముందు రోజు నైటే నానపెట్టుకోవాలన్నమాట. అలాగే అమ్మవారి దగ్గర చిల్లర డబ్బులు పెడితే చాలా మంచిదండి. ఆ చిల్లర డబ్బులు మోగే సౌండ్ ఏ ఇంట్లో అయితే వినపడుతుందో ఆ ఇంట్లోకి అమ్మవారు వచ్చి కూర్చొని తిష్ట వేసుకుంటుందన్నమాట. కాబట్టి చిల్లర డబ్బులు కూడా పూజకు సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి. అమ్మవారి యొక్క పూజలో ఇంకా చాలా ముఖ్యమైనది మారేడు దళం. మారేడు దళం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. మీరు ఎన్ని పూజలు చేసినా కానీ మారేడు దళాన్ని పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి యాలుకలు ఈరోజు ఇంటికి ఒక చిన్న ప్యాకెట్ అయినా కానీ తెచ్చుకోండి. అమ్మవారికి యాలుకలు అంటే చాలా ఇష్టం. యాలుకలతో పాటు అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే సముద్ర గర్భం నుంచి పుట్టినటువంటి రాళ్ళ ఉప్పును ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు ఆ అమ్మవారిని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి. అలాగే లవంగాలు అన్నమాట. లవంగాలు మన ఇంట్లో ఉండే నెగిటివిటీని పూర్తిగా తీసివేస్తాయి. కాబట్టి లవంగాలు మీరు ఒక చిన్న ప్యాకెట్, మనకు 5 రూపాయల ప్యాకెట్లు కూడా దొరుకుతాయి కదా, ఇలా 5 రూపాయల ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి. లవంగాలు చాలా అంటే చాలా ముఖ్యమైనవి అన్నమాట ఈరోజు తెచ్చుకోవాల్సిన వస్తువులలో. అలాగే ఎరుపు రంగుతోటి ఉండేటువంటి పుష్పాలతోటి అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. మీ దగ్గర ఎరుపు రంగు గులాబీలు ఉన్నా, మందారు పూలు ఉన్నా, గన్నేరు పూలు ఉన్నా, అలాగే ఎరుపు రంగు తామర పుష్పాలు ఉన్నా కానీ తెచ్చుకోండి. అలాగే మీరు 9 అంటే
5 కొబ్బరికాయలు తీసుకొచ్చుకోవాలన్నమాట. 5 కొబ్బరికాయలు దేనికి అంటే కనుక, ఒకటి కలశానికి, 2 పూజ చేసేటప్పుడు కొట్టడానికి, 3వది వచ్చేసి వ్రతం చేసేటప్పుడు ఒకటి కొట్టడానికి, 4వది కలశాన్ని కదిలించేటప్పుడు, 5వది ఉద్వాసన చేసేటప్పుడు. లేదు అని అనుకుంటే కనుక 2 కాయలు తెచ్చుకుంటే సరిపోతుంది. ఒకటి కలశానికి, 2 పూజ అనంతరం కొట్టడానికి. అలాగే అమ్మవారికి గాజుల మాల కూడా ఒకటి తీసుకొచ్చుకొని వేస్తే చాలా మంచిదండి. గాజుల మాల వేయడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ మీద పడుతుందన్నమాట. అలాగే చాలామంది కూడా కలశం మాకు వెనకటి నుంచి ఆనవాయితీ లేదండి, కలశం మేము పూజలో పెట్టుకోవచ్చా అని చెప్పి అడుగుతారు. ఒకవేళ మీ పెద్దలు కనుక కలశాన్ని పెట్టి పూజ కనుక చేయలేదు, మాకు ఆనవాయితీ లేదు అనుకుంటే వదిలేసేయండి. పెట్టుకునే వాళ్ళు ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. అలాగే ఇవన్నీ కూడా మీరు అన్నీ సిద్ధంగా చేసుకొని చక్కగా రెడీ చేసుకొని అన్ని టైంకి కంప్లీట్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి, వరలక్ష్మి వ్రతం రోజు అంటే 2వ శ్రావణ శుక్రవారం రోజు అంటే రేపు సూర్యోదయానికి ముందే నిద్రలెగవాలి. చక్కగా నిద్రలేచి బయట వాకిలంతా కూడా శుభ్రంగా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకోవాలి. వెనకటి రోజుల్లో అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆవు పేడతోటి చక్కగా వాకిలంతా కూడా పచ్చగా కల్లాపి చల్లుకొని మంచిగా తెల్లగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలు వేసేవారు. అసలు ఆ యొక్క వాకిలి చూస్తేనే లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు మనకు అవకాశం లేదు. కొంతమంది పల్లెటూరులో ఉంటుంది, లేని వారు మాత్రం చక్కగా వాకిలంతా కడిగేసుకొని ముగ్గు పిండితో ముగ్గు పెట్టుకొని మంచిగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకోండి. ఎప్పుడూ కూడా వాకిలి ముందు ముగ్గు వేయకుండా అస్సలు ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఇంటి గుమ్మాన్ని చూసే అమ్మవారు అడుగు పెడతారనమాట. ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు అంటే, మాకు ఇంటి ముందు ముగ్గు వేయడానికి లేదండి, ఎలా వేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు. అటువంటి వారు చక్కగా కొంచెం పసుపు నీళ్ళల్లో కలిపేసి ఆ పసుపు రాసేసి మీరు మంచిగా ముగ్గు పెట్టుకోవచ్చండి. మనసుంటే మార్గాలు అనేకం ఉంటాయన్నమాట. మనకి బయట ఎర్రమన్ను కూడా దొరుకుతుందన్నమాట. ఆ ఎర్రమన్ను కూడా చక్కగా అలికేసుకొని ముగ్గు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాకిలి ముందు ముగ్గు ఎవరికైతే ఉంటుందో ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెట్టదు, దరిద్రం అడుగు పెట్టదు, ఎటువంటి చెడు కూడా అడుగు పెట్టదు. కాబట్టి ముగ్గు పెట్టుకోవాలి. అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. అలాగే ఈరోజు స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను కానీ, లేదంటే కనుక ఎరుపు రంగు వస్త్రాలను కానీ, లేదంటే ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి వస్త్రాలను కానీ, లేదంటే మిగిలిన వర్ణంలో ఉండేవి ఏవైనా కూడా కట్టుకోవచ్చు. నలుపు మాత్రం కట్టుకోకూడదు, గుర్తుంచుకోండి. నలుపు చెడుని ఆకర్షిస్తుంది కాబట్టి నలుపు మాత్రం కట్టుకోకూడదు. అలాగే ఈరోజు ఆడవారు ఖచ్చితంగా చేతులకి నిండుగా గాజులు వేసుకోవాలి. మీ ఇంటి అంటే ఆడవారు మీ భర్తల చేత ఆకుపచ్చ రంగు గాజులు కొనిపించుకుంటే ఈరోజు చాలా మంచిదండి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ ఇంట లక్ష్మి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీ భర్తల చేత ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి గాజులు అనేవి ఇప్పించుకొని వారి చేతే వేపించుకోండి, మీకు చాలా మంచిదన్నమాట. అలాగే ఈరోజు ఉప్పుతోటి ఒక చిన్న పరిహారం అనేది చెప్తాను. ఈ పరిహారం మీరు ఉదయం వేళ చేసుకున్నా పర్లేదు, అలాగే సాయంత్రం సమయంలో చేసుకున్నా పర్లేదు. ఉప్పు అంటేనే మనకి ఇంట్లో నెగిటివిటీని పూర్తిగా తీసివేస్తుంది. ఈరోజు ఇల్లు తుడిచే నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి కొంచెం పసుపును వేసి ఆ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ పరిహారం కోసం ఒక మట్టి ప్రమిదను తీసుకొని దాంట్లో ఒక 2 గుప్పెళ్ళు రాళ్ళ ఉప్పును వేసి మీరు ఒక 6 లవంగాలను చుట్టూతా పెట్టేసి కొంచెం పసుపు కుంకుమ వేసి ఇది మీ ఇంట్లో ప్రతి గదిలో కూడా 4 మూలలా చూపించి తరువాత మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో ఈ ప్రమిదను ఉంచేసేయండి. ఇది శుక్రవారం అంతా ఉంచేసేసి శనివారం రోజు తీసివేస్తే ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా ఉప్పు లాగేసుకుంటుంది. అలాగే మీకు లవంగాలు పెట్టాం కదా, ఆ లవంగాలు కూడా లాగేసుకుంటాయి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీ ఇంట్లో అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే కనుక అమ్మవారికి పంచామృతాలతోటి
అభిషేకం చేస్తే చాలా మంచిదండి. మీరు పూజ చేసేటప్పుడు పంచామృతాలతోటి కానీ గంధముతోటి కానీ అభిషేకం చేసి పూజనైతే మొదలు పెట్టుకోండి. అదృష్టం, ఐశ్వర్యం, సిరి సంపదలు కలుగుతాయి. అలాగే ఈరోజు ఖచ్చితంగా చేయవలసినటువంటి మరొక పని ఏంటి అంటే పాలు పొంగించుకోవడం. ఇంట్లో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పాలు పొంగించుకోవాలి. అలాగే ఈరోజు పులిహార అమ్మవారికి చాలా ప్రీతికరం అన్నమాట. పులిహార ఇంట్లో నైవేద్యంగా చేసుకోవాలి. మీరు ఒట్టిగా అంటే ఈ నైవేద్యం చేయాలి, ఇన్ని నైవేద్యాలు చేయాలి అని రూల్ ఏమీ లేదండి. మీ శక్తి కొలది, మీ స్తోమత కొలది చేసుకోవచ్చు. బొబ్బట్లు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. నేతితో చేసినటువంటి బొబ్బట్లను నైవేద్యంగా సమర్పిస్తే మీకున్నటువంటి అప్పుల సమస్యలు పూర్తిగా తీరిపోవడంతో పాటుగా మీ ఇంటికి ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు దద్దోజనాన్ని కనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోయి మనకి ఆరోగ్యంతో పాటు ఆనందం, మనశ్శాంతి అనేవి కలుగుతాయన్నమాట. అమ్మవారికి ఈరోజు 5 రకాలైనటువంటి నైవేద్యాలను సమర్పించుకుంటారు. అందులో ప్రధానమైనది శనగలతోటి చేసినటువంటి గుగ్గిళ్ళు అన్నమాట. ముందు రోజు రాత్రే శనగలను నానపెట్టి తర్వాత రోజు వాటిని ఉడకబెట్టి తాలింపు వేసుకొని గుగ్గిలను తయారు చేసుకోవాలి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అరటి పండ్లను ఈరోజు పూజలో ప్రధానంగా పెట్టాలన్నమాట. నైవేద్యం అంటే ఈరోజు అమ్మవారికి తాంబూలంలో కూడా మనం అరటి పండ్లు పెడితేనే చాలా మంచిది. కొంతమంది బత్తాయి పండ్లు ఇలా పెడుతూ ఉంటారు కదా, వాటన్నింటికంటే కూడా అరటి పండ్లు పెడితే చాలా మంచిది. అరటి పండ్లతో పాటుగా మరొక 4 రకాల పండ్లు, మొత్తం 5 రకాల పండ్లు అనేవి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు మీ శక్తి కొలది పూజ అనేది పూర్తిగా ముగించుకున్న తర్వాత మీరు తాంబూలం కోసం 2 తమలపాకులు, వక్క, అరటి పండ్లు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, మీ దగ్గర శక్తి స్తోమత ఉంటే ఒక జాకెట్ ముక్క, ఒక 1/2 డజన్ గాజులు ఎరుపు రంగులో ఉండేవి పెట్టి మీ ఇంటికి ఒక 4 కానీ 5 కానీ లేదంటే 3 కానీ 5 కానీ 9 మందిని కానీ ఇలా నేను చెప్పిన అంకెతో ఇంతమందిని మీరు పిలుచుకోగలుగుతారు. అంతమంది ముత్తైదువులను పిలుచుకొని వారికి అంటే వారే మీకు స్వయంగా అమ్మవారి రూపంలో వచ్చారు అని భావించి వారి కాళ్ళకు నమస్కరించుకొని మీరు ఈరోజు వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈరోజు ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా మంచిదండి. మనకి మంచైనా చెడైనా మనకి వాకిలి నుంచే వస్తుంది. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. కాబట్టి ఇంటి వాకిలిని ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంచుకోవడానికి ఇంటికి ఇటువంటి పర్వదినాలలో తోరణాలు కట్టుకోవడం మనకి వెనకటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అలాగే మీరు ఈరోజు పూజ చేసేటప్పుడు పూజలో మొదటిగా వినాయకుడిని పూజించుకోవాలి. వినాయకుడికి మీరు చిన్న విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే పసుపుతో చేసేటువంటి ఈ విధమైనటువంటి గణపతిని మీరు తయారు చేసుకొనైనా కానీ గణపతి పూజతోటి మీరు ఈరోజు పూజను మొదలు పెట్టుకోవాలి. కలశం నిర్మించుకునేవారు కలశం కోసం కావలసినవి దీనికోసం అని చెప్పి మీరు రాగి చెంబును లేదా వెండి చెంబును ఉపయోగించుకోవాలన్నమాట. ముందుగా కలశానికి మీరు పసుపు కుంకుమలతోటి బొట్లు పెట్టి చుట్టూ దారం లేదా మౌలి కట్టుకోవాలన్నమాట. పీఠంపై బియ్యం పోసి పళ్ళెంపై కలశాన్ని ఉంచాలి. కలశంలో శుభ్రమైన నీరు లేదా గంగా జలాన్ని పోయాలి. నీటిలో చిటికెడు పసుపు, కుంకుమ, గంధం, ఒక నాణెం, కొద్దిగా అక్షింతలు వేయాలి. కలశం పైభాగంలో 5 మామిడి ఆకులను కానీ తమలపాకులు కానీ నిటారుగా అమర్చాలి. ఆకుల మధ్యలో పసుపు రాసిన కొబ్బరికాయను ముఖ భాగం పైకి ఉండేలా ఉంచాలి. కలశానికి పువ్వులు సమర్పించి భక్తితో దైవాన్ని ఆవాహన చేయాలి. మీరు ఈ విధంగా కలశాన్ని కనుక నిర్మించుకున్నట్లయితే అమ్మవారిని కలశంలోకి ఆవాహం చేసుకోవాలన్నమాట. అంటే ఆవాహన చేసుకోవాలి. అలాగే మీరు ఒకవేళ పసుపుతోటి అమ్మవారిని తయారు చేసుకున్నా లేదంటే ఏదైనా ప్రతిమను పెట్టుకున్నా కానీ అందులో అమ్మవారిని ఆవాహం చేసుకోవాలన్నమాట. ఆవాహన చేసుకోవడం కోసం సర్వమంగళ మాంగళ్యే వరలక్ష్మి వ్రతం స్థలలాయే ఆవాహయామి దేతి
ఆవాహయామి దేవి త్వాం సుప్రీత భవ సర్వదా అనే యొక్క మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారి రూపాన్ని మనసులో గట్టిగా తలుచుకొని అమ్మవారిని ఆవాహన చేసుకొని అమ్మవారిని పూజ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు తయారు చేసుకున్నటువంటి అక్షంతలను పూజానంతరం అమ్మవారి మీద చల్లి తర్వాత మీ భర్త చేత కానీ లేదంటే మీ ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి చేత కానీ అక్షంతలు వేయించుకోవాలి. మీరు ఏది చేసినా ఎలా చేసినా మనసు అంటే మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఎటువంటి ఈర్ష్య అసూయ లేకుండా మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు. చివరిలో తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే క్షమించు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. అయితే ఈరోజు వండకూడనటువంటి కూరలు ఉన్నాయండి కొన్ని. ఆ కూరలలో మొట్టమొదటిది వచ్చేసి బీరకాయ అనమాట. బీరకాయ ఈరోజు ఎట్టి పరిస్థితులలో వండుకొని తినకూడదు. తర్వాత వచ్చేసి నల్లేరు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ, చాలామంది పచ్చడి చేసుకుంటూ ఉంటారు కదా, అలా పచ్చడి చేసుకొని తినడం కానీ అస్సలు చేయకూడదు. తర్వాత కోడిగుడ్డు, చాలామంది కోడిగుడ్డుని శాకాహారం అని చెప్పి ప్రోటీన్ కోసం తింటూ ఉంటారు. ప్రోటీన్ కోసం తినొచ్చు, కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో తినకూడదు. తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ అనమాట. చిక్కుడుకాయ అంటే మనకి చిక్కులను సమస్యలను తీసుకొచ్చి పెడుతుంది. ఈరోజు చిక్కుడుకాయ అస్సలు వండుకొని తినకూడదు. అలాగే తోటకూర శనిని ఆహ్వానిస్తుందన్నమాట. కాబట్టి ఈరోజు తోటకూర ఎట్టి పరిస్థితులలో వండుకొని తినకూడదు. తర్వాత వచ్చేసి వంకాయ అండి. వంకాయ కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. మనకి గ్రహాలు అనేవి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా పనిచేయడానికి ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. వంకాయ ఈరోజు తినకూడదు. తర్వాత వచ్చేసి క్యాలీఫ్లవర్ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో తెచ్చుకోవడం కానీ ఇంటికి వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు. తర్వాత వచ్చేసి పొట్లకాయ అనమాట. పొట్లకాయ అనేది ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ అస్సలు చేయకూడదు. తర్వాత వచ్చేసి పుట్టగొడుగులు మనకి ఇప్పుడు ఈ వానలకి మంచిగా బయట దొరుకుతాయి, కానీ ఈరోజు ఎట్టి పరిస్థితులలో వండుకొని తినడం అస్సలు చేయకూడదు. తర్వాత గుమ్మడికాయ అనేది ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు అనమాట. వీటిని మినహాయించి మీరు ఏదైనా కానీ కూరలు ఈరోజు వండుకోవచ్చు, తినొచ్చు. చక్కగా మీరు పలహారాలు చేసుకుంటారు, నైవేద్యాలు చేసుకుంటారు. సో దాంతోపాటు మీరు పెసరపప్పు వండుకోవచ్చు, టమాటా పప్పు వండుకోవచ్చు. ఇలా ఏదన్నా మంచిగా పప్పు వండుకొని కానీ సాంబార్ పెట్టుకొని కానీ తింటే చాలా అంటే చాలా మంచిది. నాన్ వెజ్ జోలు కూడా అస్సలు వెళ్ళకూడదు. ఈరోజు వరలక్ష్మి పూజ చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రత కథ అనేది తప్పకుండా తెలుసుకోవాలండి. అది నేను ఇక్కడ సింపుల్గా చెప్తాను, వినండి. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె చాలా సుగుణవతి అనమాట. వినయ విధేయతలు, భక్తి గౌరవాలు అన్నీ కూడా ఆమెకు నిండుగా ఉండేవి. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తామామల సేవలో ఆవిడ తరించేదనమాట. అయితే ఈవిడ ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఈవిడ యొక్క భక్తికి ఈవిడ యొక్క మంచితనానికి మెచ్చి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి శ్రావణ మాసంలో 2వ శుక్రవారం ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో అంటే ఆవిడికి చెప్పిందనమాట వరలక్ష్మీదేవి ఆచరించమని ఆదేశించింది. చారుమతి తోటి స్త్రీలతోటి కలిసి ఈ పూజను నిష్ఠతో ఆచరించగా అందరూ కూడా అష్టైశ్వర్యాలు పొంది సుఖపడ్డారు. అయితే పూజ జరుగుతున్న సమయంలోనే ఆ యొక్క ఆడవాళ్లకు అంటే చేతులకు బంగారు గాజులు, మెడ నిండా నగలు, కాళ్ళకు పట్టీలు అన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. అలాగే వీరందరూ కూడా ఒక చోట కూడి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్న సమయంలో పూజ ముగిసిన తర్వాత వారి భర్తలందరూ కూడా కార్లలో వచ్చి వారి ఇంటికి ఆ భార్యలను తీసుకొని వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి కూడా ఇల్లంతా బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, పెద్ద భవనం అన్నీ ఇది ఉంది అది లేదు అని అనకుండా అంతా కూడా ఆభరణాలతోటి ఆస్తులతోటి నిండిపోతుందన్నమాట. అంతటి గొప్ప వరాలను అందించే వరలక్ష్మి వ్రత కథ ఇది. అంటే మనం ఏదైతే మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేనటువంటి మంచి మనసుతోటి పూజ చేస్తామో
వారికి ఆ మహాలక్ష్మి వరాలు అందిస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం అనేది నియమనిష్టలతోటి చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, ఏ కూర వండకూడదు, ఏ కూరలు వండుకోవాలి, వరలక్ష్మి వ్రత కథ, అలాగే చేసుకోవాల్సినటువంటి పరిహారం, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.